ఎండిన ఎముకలు సైన్యంగా దేవుడు లేపాడు. చప్పలు కొట్టాడు. లోయలో ఎండిన ఎముకలు గొట్ల గొట్లగా పడి ఉంటే ఆ ఎండిన ఎముకల్లోనికి జీవం వచ్చి సైన్యముగా లేపబడ్డాయి. దేవునికి అసాధ్యమైంది ఏముంది? అహరోను ఎండిపోయిన కర్ర, అహరోను ఎండిపోయిన కర్ర ప్రత్యక్ష గుడారంలో పెడితే తెల్లారేసరికి చిగురించి దానికి బాదం కాయలు కూడా కాసినాయి అంట. దేవుని స్తోత్రం. పువ్వులు పూసింది, కాయలు కూడా కాసింది. ఎండిపోయిన కర్ర. ఇది చెక్క ఉందా? ఆయన తెలుసు నీ చెక్కకి ఇప్పుడు చిగురులు, పువ్వులను, కాయలు కూడా పుట్టిస్తాడు ఆయన. ఆ రేంజ్లో ఉండాలి నీ విశ్వాసం. ఎప్పుడు చూసినా దిగులుగా ఇది జరిగిద్దో లేదో, ఇది అయ్యిద్దో లేదో, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన ఉపవాసం ఉన్నా, దేవుని మందిరానికి వెళ్తున్నా. అవిశ్వాసము మాటలొద్దు.